విచిత్రంగా భాగవతం చెబుతుందో చూడండి. రాజన్ హవింషయ దుష్ట, మేము వేసే హవిష్ పదార్థాలు ఏవైతే ఉన్నాయో వీటిలో ఏ విధమైన దోషము లేదు. మనం కూడా యజ్ఞం చేస్తాం, యాగం చేస్తాం. కానీ యజ్ఞంలో యాగంలో సమర్పించే ద్రవ్యాలు, ఆ ద్రవ్యాల్లో పదార్థాల్లో ఎన్ని దోషాలు ఉంటాయి, ఎన్ని దోషాలు ఉంటాయి మనం గమనించామా? లేదే. మొట్టమొదట ఆ యజ్ఞంలో మనం వేసే నెయ్యి ఎలాంటిది, ఎలా ఉంటుంది? శుద్ధంగా ఉంటుందా? లేదే. దాసవరణ్యుల వారు చాలా చక్కగా కన్నడ భాషలో చెప్పారు ఓ పద్యంలో, ದೇವ ಬ್ರಾಹ್ಮಣರಿಗೆ ಕಮ್ಮಟ ತುಪ್ಪ, తమ్మನೆಯವರಿಗೆ ఘమ్మనే తుప్ప అని చెప్పారు. ఏదో యజ్ఞానికైతే మీరు అసలు అంగడికి వెళితే, మార్కెట్కి వెళితే నెయ్యి కావాలంటే హోమానికా తినడానికా అని అడుగుతారు. అంటే హోమానికి ఉపయోగించే ఆ నెయ్యి, హోమానికి దీపానికి ఉపయోగించే నూనె ఏవైతే ఉన్నాయో దాన్ని తినకూడదట. తింటే ఆరోగ్యం చెడిపోతుంది, అనారోగ్యం ఖాయం తనకు వచ్చేది. అలాంటి నెయ్యిని, అలాంటి నూనెను మనం దేవతలకు ఉపయోగించేందుకు వినియోగిస్తూ ఉన్నాం. చూడండి, రాజన్ హవిష్య దుష్ట అని. మొట్టమొదట మనం చేసిన యజ్ఞ యాగాల ద్వారా ఫలితం మాకు దక్కడం లేదంటే మొట్టమొదట ఆ హవి పదార్థాలు ఎలా ఉన్నాయో మనం తెలుసుకోవాలి. అందుకోసమే మన యోగ్యతకు తగిన యజ్ఞమేదో దాన్ని మనం చేపట్టాలే తప్ప పెద్ద పెద్ద యజ్ఞాలను ఎందుకని మనం చేయడం? బృహతి సహస్రం అంటారు. అసలు ఏంటి బృహతి సహస్రం? ఏంటి బృహతి సహస్రం అంటే ఏంటి తెలియదు నాకు. తెలియనప్పుడు ఎందుకు ఆ యజ్ఞాన్ని నేను చేయడం? ఎవరికి తెలుసో వారి ద్వారా మనం చేయిద్దాం. కానీ నాకు తెలియదు, అసలు యజ్ఞం అంటే ఏంటో తెలియదు. ఒక్కరోజు సంధ్యావందనం చేసిన వాడిని కాదు, అయినా నేను యజ్ఞానికి కూర్చుంటాను. చూడండి, నాలో తప్పుంది. నా వైపు తప్పున్నప్పుడు ఆ యజ్ఞంతో నాకు లాభం చేకూరుతుందా? లేదే. నేను మొట్టమొదట పరిశుద్ధుణ్ణి కావాలి. అంతకన్నా ముందు సంపాదించాల్సిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ పదార్థాలు పరిశుద్ధంగా ఉండాలి. ఆవు నేతితో, ఎలాంటి ఆవు, అందులోనూ మనం ఈరోజు చాలా విచారం చేయాల్సింది. దేశీ ఆవులు ఏవైతే ఉన్నాయో ఆ దేశీ ఆవుల నెయ్యితో మనం హోమం చేయాలి. అంటే భగవంతుడు దానిని స్వీకరిస్తాడు, దేవతలు స్వీకరిస్తారు. దాన్ని కూడా భగవంతునికి సమర్పించి ఉండాలి, భగవంతునికి నైవేద్యం చేయాలి. ఆ నెయ్యిని చేసిన తర్వాత అది ఉపయుక్తం అవుతుంది యజ్ఞంలో. ఇలా అపరిశుద్ధమైన పదార్థాలతో మనం యజ్ఞం చేస్తే ఆ యజ్ఞాన్ని దేవతలు స్వీకరిస్తారా? లేదే, స్వీకరించరు. కనుక యజ్ఞం చేసేటప్పుడు నా తాహతు ఏంటో, తాహతు అంటే నాకున్న ఐశ్వర్యం నా తాహతు కాదు. నాకు చాలా ఐశ్వర్యం ఉంది, అన్నిటినీ నేను తెచ్చుకోగలను, అది తాహతు కాదు. అది మాత్రమే తాహతు కాదు. ఓ ధర్మాన్ని చేయాలంటే ఆ ధర్మాన్ని చేసే భావన నాలో ఉందా, భక్తి నాలో ఉందా, దాన్ని గమనించాలి మనం. ఇప్పుడు నేను చెప్పానే, నా స్తోమత ఎలాంటిది, నేను బయట తింటాను, నేను సంధ్యావందనం చేయను, అయినా బృహతి సహస్రం చేయాలి నేను. ఎలా ఎలా ఆలోచించగలం మనం? దాన్ని ఆలోచించలేము. ఎలాంటి వారు చెబుతూ ఉన్నారు చూడండి, బ్రహ్మవాదులైన ఋషుమునులు అంటూ ఉన్నారు, పరీక్షించారు ఓసారి. ఏ పదార్థాలు అక్కడ ఉన్నాయో ఆ పదార్థాలను పరీక్షించారు, హవిర్యోగ్యమైనవా కాదా ఈ పదార్థాలు. ఆలోచించి దాన్ని జడ్జిమెంట్ అక్కడికక్కడే చెప్పారు. రాజన్ హవిషయాదుష్ట అని. మనం వేసే ఈ ఆహుతులు ఏవైతే ఉన్నాయో, హవిష్ పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ యోగ్యంగానే ఉన్నాయి, పరిశుద్ధంగానే ఉన్నాయి. దాని గురించి మొట్టమొదట మనం గమనించాలి. అది వివాహమైనా ఉపనయనమైనా మనం వైశ్వదేవం చేస్తూ ఉన్నా ఆ పదార్థం యోగ్యమైనదా, దాని గురించి ఆలోచించాలి. ఆలోచించి తీర్మానించారు ఋషులు మునులు, ఈ హవిష్ పదార్థాలు అదుష్టమైనవి, ఈ పదార్థాల్లో ఏ విధమైన దోషము లేవు. ఇక మాలో తప్పుందా? చూడండి, మహా బ్రాహ్మణులు, ఋషులు, మునులు, వారి ఆలోచన విధానం ఎలా ఉందో చాలా ఆశ్చర్యపరుస్తుంది. రాజు తను నీ వైపు తప్పుందని తెలిసిన వాడు, రాజు వైపు తప్పుందని ఋషులకు మునులకు తెలుసు. తెలిసిన ఎటు నుండి నరుక్కుంటూ వస్తూ ఉన్నారో చూడండి, ఎటు నుంచి ఆ దోషాలను చూస్తూ ఉన్నారో చూడండి. హవిష్య పదార్థాలు
ఏ విధమైన దోషం లేదు. మాలో దోషముందా? శ్రద్ధయా సాధితాని చ, చాలా శ్రద్ధతో మేము ఆ హవిష్ పదార్థాలను అగ్నిలో వేస్తూ ఉన్నాం. మా శ్రద్ధ సన్నగిల్లలేదు, మా శ్రద్ధలో లోపం లేదు. పరిశుద్ధమైన శ్రద్ధతో మేము ఆహుతులను వేస్తూ ఉన్నాం. మా వైపు దోషం లేదు. శ్రద్ధయా సాధితానితే ఛందాంసి, మేమనే మంత్రాలు ఎంతగా ఆలోచించారో చూడండి. యజ్ఞం చేస్తూ ఉన్నారు, దేవతలు రావడం లేదు, ఆహుతులను స్వీకరించడం లేదు. మనం దాని గురించి ఆలోచిస్తామా? అసలు దేవతలే రారు, వచ్చారనుకుంటాం, మనం భ్రమిస్తాం. మనం ఎందరితోనో మాట్లాడుతూ, యోగక్షేమాలను చేస్తూ, కుశలోపరిని విచారిస్తూ దేవతలను ఎంతగా అవమానపరుస్తామంటే అసలు ఎందుకని యజ్ఞానికి కూర్చోవడం? ఎవరిని ఆరాధించడానికని? ఏం చేయడానికని? ఆలోచించాలి మనం. యజ్ఞం చేసేటప్పుడు పూజను చేసేటప్పుడు నిరంతరం మాట్లాడుతూ ఉంటాం. ఎందుకని కూర్చున్నాం మనం? ఆలోచించలేము, ఆలోచించాలి. ఆలోచిస్తూ ఉన్నారు బ్రహ్మవాదులైన ఋషులు. మేము మంత్రాలను చదువుతూ ఉన్నాం. మేము చదివే మంత్రాలలో ఏవైనా దోషాలు ఉన్నాయా? మంత్రాల్లో దోషం ఏమీ లేదు. అనడం ద్వారా ఆ మంత్రాల్లో దోషాలు వస్తాయి. ఏ స్వరం పైన అనాలో, ఏ స్వరం క్రింద అనాలో దాన్ని గమనించి ఆ విధంగా అనాలి. స్వరలోపం జరిగితే అలాంటి యజ్ఞం సత్ఫలితాన్ని అందివ్వదు. కనుక ఋషులు అన్నారు, మేము పరిశుద్ధంగా మంత్రాలను అంటూ ఉన్నాం. ఏ విధమైన లోపం, దోషం ఆ మంత్రాల్లో లేవు. పరిశుద్ధంగా మంత్రాలను అనాలంటే నాలుక తిరగాలంటే నిషిద్ధమైన పదార్థాలను తినకూడదు. నిషిద్ధమైన పదార్థాలను తింటే పలకడానికి వీలు కాదు, నాలుక తిరగదు వారికి. అలాగైతే పరిశుద్ధంగా అచ్చుగుద్దినట్లు ఎలా మంత్రాలు ఉన్నాయో అలాగే, స్వరాలు ఎలా ఉన్నాయో అలాగే అనాలంటే ఎంతటి నిష్ఠను తను పరిపాలిస్తూ ఉండాలి. బయట తినకూడదు, నిషిద్ధమైనవి తినకూడదు, అధికంగా తినకూడదు. నిరంతరం భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండాలి. తనలో భక్తి ఉండాలి, సదాచారం తనలో ఉండాలి, సద్విచారాలు ఉండాలి. ఇటు 7 తరం అటు 7 తరం శుద్ధంగా ఉండాలి. అది సర్వథా అసాధ్యం ఈ రోజుల్లో. ఒక్క తరమైనా పరిశుద్ధంగా ఉండాలి. నా తల్లిదండ్రులు పరిశుద్ధంగా ఉండాలి. ఎన్ని నియమాలను శాస్త్రాల్లో చెప్పారో బ్రహ్మవాదులు విచారిస్తూ ఉన్నారు. మేమనే మంత్రాల్లో కూడా ఏ విధమైన దోషాలు లేవు, పరిశుద్ధంగా మంత్రాలను అంటూ ఉన్నాను. దాన్ని గమనించడానికి కూడా ఒకరు ఉంటారు అక్కడ. కర్మలను సరిగ్గా అందరూ చేస్తూ ఉన్నారా లేదా పర్యవేక్షించడానికి కొందరు ఉంటారు అక్కడ. ఎక్కడైనా తప్పు జరుగుతూ ఉంటే తను దాన్ని సూచించాలి. ఇక్కడ ఇలాంటి తప్పు జరుగుతూ ఉంది, దాన్ని సరి చేసుకోవాలి. ఇక్కడ పదార్థం, ఆహుతిలో వేసే పదార్థం వ్యత్యాసం అవుతుంది, దాన్ని గమనించాలి. ఏది చేతిలో దొరికితే దాన్ని ఆహుతిగా మనం వేస్తే ఆ యజ్ఞం ద్వారా సత్ఫలితాలను మనం రాబట్టుకోగలమా? లేదే. కనుక ఎక్కడెక్కడ శుద్ధి ఉండాలో దాన్నంతా గమనించి చెబుతూ ఉన్నారు. ఛందాంస్యయాతయామాని అంటే యజ్ఞం చేయాలంటే ఆ వేదాలు అయాతయామంగా ఉండాలట. ఏంటి అయాతయామంగా ఉండటం అంటే, ఆ వేదాలను నిరంతరం ప్రతిరోజు పఠిస్తూ ఉండాలి, ప్రతిరోజు వేదాధ్యయనం చేస్తూ ఉండాలి. ప్రతిరోజు వేదాధ్యయనాన్ని చేస్తూ ఉన్నవారే ఆ మంత్రాలను పఠిస్తూ అగ్నిలో ఆహుతిని వేయాలి. అసలు మంత్రం అంటే తెలియదు, తంత్రం అంటే తెలియదు. అలాంటి నేను హోమానికి కూర్చుంటే ఎలా ఫలం రాగలదు, ఎలా ప్రయోజనం సిద్ధించగలదు? దాన్ని కూడా చెబుతున్నారు. ఛందాంసి అయాతయామాని. ప్రతిరోజు మేము వేదాలను వల్లె వేస్తూనే రాలేదు. 4 గంటల తరువాత, 4 గంటలు గడిచిన తరువాత అన్నాన్ని మనం తింటామా? తినకూడదు, నిషిద్ధమది ఆ అన్నం. యాతయామమైన ఆహారం ఎలా భోజనానికి అనర్హమో అలాగే యాతయామమైన మంత్రాలు కూడా యజ్ఞానికి అనర్హం. అంటే తనేం చేయాలి?
ప్రతిరోజు ఆ మంత్రాలను పఠిస్తూ ఉండాలి. అలానే మేము ప్రతిరోజు పారాయణం చేస్తూ ఉన్నాం. ఏ ఒక్కరోజు వేద పారాయణాన్ని పరిత్యజించిన వాళ్ళం కాదు. దాని వైపు కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ఛందాంసి అయాతయామాని, ఇలా ఆలోచించిన తరువాత యోజితాని ధృతవ్రతై, ఆ వ్రతాన్ని ధరించి మేము ఆ ఆహుతులను ఇస్తూ ఉన్నాం. నవిదామేహ దేవానాం హేళనం భయమన్మ. దేవతలు రాలేకపోతూ ఉన్నారు, రావడం లేదు. దేవతలు రావడం లేదంటే వాళ్ళకేదో అవమానం జరిగి ఉండాలి. కానీ మా వైపు నుండి దేవతలకు ఏ విధమైన అవమానం జరగలేదు. ఖచ్చితంగా తేల్చి చెబుతూ ఉన్నారు ఆ పురోహితుడు, బ్రహ్మవాదులైన పురోహితుడు. మేము సంపాదించిన పదార్థాల్లో ఆహుతుల్లో దోషం లేదు, మాలో దోషం లేదు, చదివే మంత్రంలో దోషం లేదు, మాలో కూడా దోషం లేదు. కానీ ఎక్కడ దోషం ఉందో మాకు తెలియటం లేదు అని అన్నారు. ఎక్కడ దోషం ఉందో మాకు తెలియటం లేదు. దేవతలకు ఎలాంటి అవమానం జరిగిందో మాకు అసలు తెలియడం లేదు అని వాళ్ళు అంటూ ఉన్నారు. నవిదామయ దేవానాం హేళనం భయమన్మపి ఎన్నగృహంతి భాగాన్ స్వాన్ ఏ దేవా కర్మ సాక్షిణ. వారందరూ దేవతలు ఎలా ఉంటారంటే మేం చేసే కర్మలకు వాళ్ళు సాక్షులట, దేవతలందరూ కూడా. కనుక మన కర్మను గమనించి దేవతలు రారు, మన కర్మ ఉన్నప్పుడు దేవతలు వస్తారు. కనుక దేవతలు రాకపోవడానికి కూడా ఏదో కారణం ఉండనే ఉంటుంది. మాలాగా విసుగు ఆలస్యం దేవతలకు లేదు. ఎక్కడ పిలిచినా, ఎన్ని చోట్ల పిలిచినా ఆ దేవతలకు అనేక రూపాలు ఉండటం వల్ల అన్ని చోట్లకు ఆ దేవతలు వెళతారు వారి వారి పూజను స్వీకరించడానికి. కానీ ఇటు రావడం లేదు దేవతలంటే ఏదో లోపం ఉంది, వారికి ఏదో విధంగా అవమానం జరిగింది. పదార్థాలు సరిగ్గా ఉండకపోతే దేవతలకు అవమానం జరిగినట్లు.